జగిత్యాల జిల్లా మెట్పల్లి మండల కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై జగ్గాసాగర్ గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. తమ గ్రామ శివారులోని ఎస్ఆర్ఎస్పీ వరద కాలువపై అక్రమ నిర్మాణాలతో పాటు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. సుమారు 2 గంటల పాటు గ్రామస్తులు ధర్నా చేయడంతో ఎక్కడికక్కడ వాహనాలు భారీగా నిలిచిపోయాయి. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గ్రామస్తులతో మాట్లాడి అక్రమ కార్యకలాపాలు ఆపిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమింపజేశారు. అనంతరం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి వినతి పత్రాన్ని అందించారు. జగ్గాసాగర్ మా భూములు, జగ్గాసాగర్ వాసుల భూములు ఏవైతే పల్లె విలేజ్లో ఉన్న మా పట్ట భూములు ఏవైతే ఉన్నాయో మా భూములు మాకు కావాలని చెప్పి మేము పోరాటం చేయడం జరిగింది. దాని కొరకు కానీ ఆ విలేజ్ వాళ్ళు మా మీదకి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి మమ్మల్ని నిన్నటి నుంచి చాలా ఇబ్బంది పెట్టిండ్రు. దాని కొరకు మేము నిన్న అక్కడ ఏదైతే హరితహారం కార్యక్రమం ఒకటి చేపట్టిండ్రు, అక్కడ అద్దు ఇది మా మార్కెట్ ఉంది, మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పని మేము పోతే మేము ఇక్కడ ఖచ్చితంగా చేస్తాము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పని జరిగింది వాళ్ళు. దాని గురించి మేము ఈరోజు రస్తారోకో చేసి ఎంఆర్ఓ దగ్గరకు వచ్చినాం. దీని గురించి వినతి పత్రం ఇచ్చి ఇది మాకు మా ఊరు భూములు మాకు కావాలని చెప్పని మేము ఎంఆర్ఓ గారికి కానీ ఆర్డీఓ గారికి కానీ వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు జగ్గాసాగర్ గ్రామస్తులు ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి వినతి ఇవ్వడానికి 2 విషయాలను వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఒకటి, జగ్గాసాగర్ గ్రామానికి చెందిన వరద కాలువకు నాడు ఇచ్చినటువంటి భూములు ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ వారు వాడుకోగా మిగిలినటువంటి భూములు ఏ గ్రామానికి అయితే ఉన్నాయో ఆ గ్రామానికి హక్కు చెందే విధంగా ఒకటి. రెండవది, జగ్గాసాగర్ చెరువు నిండడానికి ప్రధాన జలవనరుగా ఉన్నటువంటి చెర్లవాగు పైన బ్రిడ్జి నిర్మాణం చేశారు. వరద కాలువ 40వ కిలోమీటర్ వద్ద అక్విడెక్ నిర్మాణం చేశారు. యాక్చువల్లీ అక్కడ చేయాల్సింది సైఫన్ నిర్మాణం జరగాల్సి ఉండే, కానీ అధికారుల నిర్లక్ష్యంతో అక్విడెక్ నిర్మాణం చేశారు. అది కూడా మా యొక్క వాగు ప్రవాహం సుమారుగా 15,000 క్యూసెక్ల ప్రవాహం ఉంటే దానికి 5,000-6,000 క్యూసెక్లు వెళ్లే విధంగా నిర్మాణం చేశారు. పైగా వాగు కంటే 1 మీటర్ ఎత్తు లోపల ఈ అక్విడక్ట్ నిర్మాణం చేశారు. దాంతో చెరువు ఈ యొక్క చెర్లవాగు గండివడి, తద్వారా వరద కాలువకు గండివడి 2 సంవత్సరాలుగా ఈ నీరంతా వరద కాలువకు పోతున్నది. వరద కాలువలో నేడు కనిపిస్తున్నటువంటి నీరు ఎస్ఆర్ఎస్పీ నీరు కాదు, రివర్స్ పంపింగ్ కాదు, జగ్గాసాగర్ వాగు, మాన్పూర్ వాగు, జగ్గాసాగర్ చెర్లవాగు నీరే ఈ మోటార్లన్నిటికీ కూడా సరఫరా అవుతున్నది. పోయిన సంవత్సరం ఒక 20 ఎకరాలు కోతకు గురైంది. ఈ సంవత్సరం 50 ఎకరాలకు కోతకు గురైంది. ఈ రానున్న వర్షాకాలంలో సుమారు 100 ఎకరాలకు కూడా కోతకు గురయ్యే అవకాశం ఉన్నది. 2 సంవత్సరాలుగా జగ్గాసాగర్ చెరువులోకి ఈరోజు జగ్గాసాగర్ గ్రామం ఉన్నటువంటి గ్రామస్తులందరూ దాదాపు ఒక 5,000 మంది మెట్పల్లికి వచ్చి పాత బస్టాండ్లో రాస్తారోకో చేసి ఆర్డీఓ గారికి వినతి పత్రం కోసం వచ్చాము. మేము ఈరోజు మా బాధ ఏంటంటే మా ఊరు పుట్టిన నుంచి ఇప్పటి వరకు చెరువు కలకల మారుతుండే, మా చెరువు ఆయకట్టుతోటే మా ఊరంతా బతికేది. మా ఊరు నిర్మాణం కావడానికి మెయిన్ కారణం చెరువే, చెరువు ఆధారము. గతంలో ఎప్పుడు కూడా 3 పంటలు తీసుకునే మా చెరువు ఆధారంగా పాడి పంట బాగుంటుండే. ఒక 3 సంవత్సరాల నుంచి చెరువుకు వచ్చేటువంటి వరద కాలువ దగ్గర కట్టడం జరిగింది. ఆ కట్టైనటువంటిది వరద కాలువ వాగెత్తున్నదో ఆ వాగు నిర్మాణం చేయక 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ చెరువు నిండలేదు, నీళ్లు లేవు, కట్టకలు ఆడుతున్నాము. తాగడానికి, పశువుకు, గోసకు, పంటలకు అన్నిటికీ కూడా నష్టమవుతున్నది. అల్లలాడుతున్నాం మేము. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరు పట్టించుకోవట్లేదు. దయచేసి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ దీని విషయంలో పట్టించుకొని తక్షణమే మా ఊరు చెరువు రింపడం కోసం ప్రయత్నం చేయాలి. తర్వాత వరద కాలువ విషయంలో, వరద కాలువకు మా ఊరికి సంబంధించిన భూములు పోయినాయి. ఆ భూములన్నీ కూడాను సర్వే చేసి మా భూములు ఉన్నటువంటి భూములలో ప్రభుత్వం యొక్క నిర్మాణం చేసేటువంటి హరితహారం కావచ్చు, చెట్టు పట్ట చట్టం స్కీమ్ ఉన్నదో ఆ స్కీమ్ లో మా ఊర్లో అందరికి కూడా చెట్టు పట్ట చట్టం కింద అందరు చెట్టు పెట్టుకున్నారు.